హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్లో మేము న్యూయార్క్ డౌన్ టౌన్కి వెళ్ళాము. అక్కడ మేము మెయిన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఆక్లెస్ షాపింగ్ సెంటర్, ఇంకా 9/11 మెమోరియల్, బ్రూక్ఫీల్డ్ ప్లేస్ దగ్గర రివర్ ఉంది, అక్కడ సన్సెట్, ఇవన్నీ చూసాము. అక్కడికి సబ్వేలో ఎలా వెళ్ళాం, ఏం చేసాం అనేది ఈ వీడియోలో చూద్దాం. మేము న్యూజెర్సీలో ఉంటాము. న్యూజెర్సీ నుండి న్యూయార్క్కి బస్లో వెళ్ళాము. ఎండలు చాలా ఫుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఏసీ ఆన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బస్ స్టాండ్కి వచ్చేసాము. న్యూయార్క్లో బస్ స్టాండ్ చూసేకి ఏదో షాపింగ్ మాల్ లాగా ఉంటుంది. చూస్తే బస్ స్టాండ్ అని ఎవ్వరు అనుకోరు. ఫుడ్ రిలేటెడ్ కానీ, క్లాత్స్ కానీ, బ్రాండెడ్వి, ఇంకా జ్యువెలరీ అన్నీ, ఇంకా చాలా షాప్స్ ఉంటాయి. బస్ స్టాండ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో సబ్వే ఉంటుంది. కిందకి వెళ్ళగానే మిషన్స్ ఉంటాయి. సబ్వేలో లోపలికి ఎంటర్ అవ్వాలంటే కార్డ్ స్వైప్ చేయాలి. సో ఇక్కడ కార్డ్ తీసుకొని మనీ ఫిల్ చేస్తున్నాం. ఇంకా ట్రైన్ ఎక్కి మనం టికెట్ తీసుకొని అవసరం లేదు. ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్ తీసుకోకుండా ఎంటర్ అవ్వచ్చు అనమాట. ట్రైన్ స్టేషన్లోకి వెళ్ళేటప్పుడే స్వైప్ చేస్తే సరిపోతుంది. ఇంకా మెట్రో కార్డ్ అయితే తీసేసుకొని వెళ్తున్నాము. సబ్వేలో ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేసి ఎక్కేసామన్నమాట. ట్రైన్ వచ్చాక ట్రైన్ దిగగానే ఆక్యులస్లోకి ఎంటర్ అవుతామన్నమాట. ఈ ఆక్యులస్ నుండి బయటకు వెళ్తే వరల్డ్ ట్రేడ్ సెంటర్, మెమోరియల్ ఇవన్నీ చూడొచ్చు, అక్కడే ఉంటాయి. ఈ ఆక్యులస్ బటర్ఫ్లై షేప్ లాగా ఉంటుంది కన్స్ట్రక్షన్ చూసేకి. ఇందులో ఫేమస్ బ్రాండ్ షాప్స్ ఉంటాయి. ఈ ఆక్యులస్ కట్టేకి 400 కోట్లు ఖర్చు అయిందంట దాదాపు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైన్ స్టేషన్ అని చెప్పచ్చు. చాలా ఖరీదైనది అని చెప్పచ్చు అనమాట. అసలు సివిల్ ఇంజనీర్స్ గ్రేట్ అనే అనుకోవచ్చు. ఇంత బాగా ప్లాన్ చేయాలి, కట్టాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత కష్టపడాలో కదా. వాళ్ళు ఉన్నా లేకున్నా ఎప్పటికీ వాళ్ళు కట్టినవి గుర్తుండిపోతాయి కదా. ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు, ఓల్డ్ ఏం కాదు. 2016లో అనుకుంటా. ఇక్కడ నుండి బయటకు చూస్తే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కనపడుతుంది పైన నుండి. ఇంకా కింద నుండి పైన వ్యూ చూస్తే ఎంత చాలా బాగుండే. ఎటు వెళ్ళి చూసినా సేమ్ కన్స్ట్రక్షన్ వ్యూ కనపడుతుంది. ఎలా ప్లాన్ చేశారో మరి, చాలా బాగుండే చూసేకి. ఈ పక్క నుండి చూస్తే వ్యూ కనపడుతుంది అదే వ్యూ, ఆ పక్క నుంచి ఆపోజిట్లో చూస్తే సేమ్ వ్యూ కనపడుతుంది. సూపర్ ఉండే. ఇక్కడ ఏదో ఐస్ క్రీమ్ ఫేమస్ అంటే తీసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుండే. అందరూ ఈ ఐస్ క్రీమ్ కొనేకి ఎంతమంది క్యూలో ఉన్నారో, మేము కూడా క్యూలో నిల్చుకొని కొనుక్కున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది అనుకోండి. ఈ ఆక్యులస్ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అన్నా కదా. బయట నుండి చూస్తే ఇలా ఉంటుంది చూసేకి, చాలా బాగుంది. ఇంకా బయటకి వస్తేనే వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇంకా మెమోరియల్ ఇవన్నీ కనపడతాయన్నమాట. అసలు ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసేకి ఎంత పెద్దగా ఉంటుందంటే మనం చూస్తుంటే ఆకాశానికి తగులుతుందేమో అనుకుంటాము, అంత పెద్దగా కనపడుతుంది. మెయిన్ ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎందుకు కట్టారంటే, మామూలుగా న్యూయార్క్ అంటే మనకు గుర్తొచ్చేది పెద్ద పెద్ద బిల్డింగ్స్, పొడవుగున్న బిల్డింగ్సే కదా. అందులో ఒకప్పుడు అన్నిటికంటే హైట్ ఉన్న బిల్డింగ్స్ ట్విన్ టవర్స్. ఇవి ఓల్డ్లోనే పొడవైన బిల్డింగ్స్ ఒకప్పుడు. ఆ బిల్డింగ్స్ రెండు ఒకేలాగా ఉండడం వల్ల ట్విన్ టవర్స్ అనేవాళ్ళు. అప్పుడు డైలీ ఆ బిల్డింగ్స్ చూసేకి ఎక్కడెక్కడి నుండో టూరిస్టులు వచ్చేవాళ్ళంట. ఒక్కో బిల్డింగ్లో 110 అంతస్తులు ఉండేవంట. బట్ సెప్టెంబర్ 11, 2001లో ఒక ఏరోప్లేన్ వచ్చి ట్విన్ టవర్లో ఒక బిల్డింగ్ని ఢీకొట్టిందంట. ఏరోప్లేన్ అదుపు తప్పు వచ్చిందేమో, ఢీకొట్టిందేమో అనుకున్నారు. బట్ కొద్ది నిమిషాల్లోనే ఇంకొక విమానం వచ్చి ఇంకొక ట్విన్ టవర్ బిల్డింగ్ని ఢీకొట్టిందంట. ఏం జరిగిందని తెలుసుకునే లోపే బిల్డింగ్స్ రెండు ఫుల్గా కూలిపోయి మొత్తం ఒక 3000 మంది చనిపోయినారంట. ఇక్కడ బిల్డింగ్స్ కూలిపోయిన చోట ఇలా వాళ్ళకి గుర్తుగా ఆ ప్లేస్లో ఏ బిల్డింగ్స్ కట్టకుండా ఇలా మెమోరియల్గా కట్టారు. అక్కడ చనిపోయిన వాళ్ళ నేమ్స్ కూడా పెట్టున్నారు. చాలామంది వచ్చి నేమ్స్ దగ్గర ఫ్లవర్స్ కూడా పెడుతున్నారు. మన ఇండియన్స్ కూడా ఉన్నారు. కొన్ని నేమ్స్ కూడా మన ఇండియన్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ నేమ్స్ చెక్కిన వాటిల్లో 2 బిల్డింగ్స్ కూలిపోయాయి కదా, ఆ 2 చోట్ల ఇలా గుర్తుగా కట్టారు. దీన్నే మెమోరియల్ అంటారు.
ఈ మెమోరియల్తో పాటు ఇంకా గుర్తుగా మ్యూజియం కూడా పెట్టారు. అందులో బిల్డింగ్స్ కూలిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ రిలేటెడ్ స్టఫ్, ఇంకా చనిపోయిన వాళ్ళ గుర్తుగా మిగిలినవి అవన్నీ ఆ మ్యూజియంలో పెట్టున్నారు. ఇంకా ఈ బిల్డింగ్స్లో ఫొటోస్, స్టోరీ మొత్తం ఉంటుంది ఆ మ్యూజియంలోనే. బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు ఎవరెవరు హెల్ప్ చేశారో, ఆర్మీ వాళ్ళు కానీ, డాక్టర్స్, పోలీస్ వాళ్ళ గురించి కూడా ఉంటుంది. ఈ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ ఉంటుంది, మనీ పే చేయాలి. నెక్స్ట్ ఇంకా పక్కనే బ్రూక్ ఫీల్డ్ ప్లేస్ ఉంటే ఆ మెమోరియల్ చూసేసి ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్లో కూడా లోపల చాలా బాగుండే చూసేకి. ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని ఫుడ్ తీసుకొని తిన్నాము. ఇంకా ఫుడ్ తినేసి బయటకు వస్తూనే రివర్ కనిపించింది. ఇప్పుడు మేము న్యూయార్క్లో ఉన్నాం కదా, రివర్కి ఆ పక్క కనపడుతుందేమో బిల్డింగ్స్ అవన్నీ, న్యూజెర్సీ వ్యూ ఎంత బాగుందో కదా. ఇంకా అక్కడి నుండి డౌన్ టౌన్కి తిరిగాము. ఎటు చూసినా బిల్డింగ్సే, అసలు ఏది ఏ బిల్డింగ్ అని నాకైతే అస్సలు అర్థం కాలేదు. చూసినన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చర్చెస్ కూడా చాలా బాగున్నాయి చూసే కూడా. ఇంకా ఈ డౌన్ టౌన్ నుంచి నడుచుకుంటూ బ్యాటరీ పార్క్ వెళ్ళున్నాము. బ్యాటరీ పార్క్లో ఈవినింగ్ అయ్యేసరికి సన్సెట్ చూసాము. మళ్ళా ఇంటికి రిటర్న్ అయిపోదామనేసి, సన్సెట్ అయితే సూపర్ ఉండే చూసేకి. ఇంకా బ్యాటరీ పార్క్లో సన్సెట్ చూసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.